ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. యా గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఎస్ గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఒక చిన్న బయట ఒకసారి విన్న తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సార్ ఒకసారి తమ్మినేని సీతారాం గారు బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. లేకపోతే కొట్టుకొని చచ్చిపోతాడు. ఎందుకు ఆ బ్లాక్ క్యాట్ కమెంటర్స్ తీసేమండి. చంద్రబాబు నాయుడు ఫినిష్. వాళ్ళు ఉన్నారని ధైర్యంతో మాట్లాడుతున్నాడు. దేనికండి? ఎవరిని ఉద్ధరించాలండి బ్లాక్ కమెంట్? దేనికండి? నేను సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పీల్ చేస్తున్నా. బీయింగ్ ఏ స్పీకర్ ఆఫ్ ది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, హౌ హీ ఎలిజిబుల్ ఫర్ దట్ బ్లాక్ కమెంట్? అధికారం లేకపోతే ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఇది తమ్మినేని సీతారాం గారు యాజ్ ఏ స్పీకర్గా కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేశారు. అప్పట్లో ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీలా, కాకపోతే ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి, అంటే మీతో సంబంధం లేకుండా కంపల్సరీ ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారనమాట. సో పాప తమ్మినేని సీతారాం గారు ఏమన్నారు అప్పట్లో స్పీకర్గా, ఆయనకి ఎన్ఎస్జీ తీసేస్తే ఫినిష్ అంట, అంటే విలవిల కొట్టుకుంటాడంట ఆయన అధికారం లేకపోతే. సో ఎనర్జీలు కూడా తీసేస్తే ఆయన ఫినిష్ అయిపోతాడు అనేటటువంటి అంశాన్ని తమ్మినేని సీతారాం గారు మాట్లాడినటువంటి పరిస్థితి. సో సెక్యూరిటీ ఆయనకి ఎందుకు ఇచ్చారనేది మీకు తెలుసు, చిత్తూరు జిల్లా వాసి. సో ఏంటి అనేది మీకు కూడా తెలుసు. సో ఆయనకు ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు. సో అప్పట్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వట్లేదు సో అని చెప్పేసి నిందలేయడం అంతవరకు కరెక్ట్? అంటే నేను మీ వర్షం చెప్పట్లా, ఆయన వర్షంలో మాట్లాడితే. అప్పుడు వ్యక్తిగతంగా ఎవరో ఒక వ్యక్తి మాట్లాడిన వర్షం తీసుకోవద్దండి. టోటల్ గా ప్రజాభిప్రాయం ఏంది, ప్రజలు ఉండే నాయకత్వం ఏంది, జగన్ కు ఉండే స్పీకర్ ఆయన దాంట్లో అన్నారు యాజ్ ఏ స్పీకర్ గా కేంద్ర ప్రభుత్వాన్ని నేను అప్పీల్ చేస్తున్నా అన్నారు. మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు అప్పీల్ చేస్తాం. మాకు భద్రత లోపిస్తుంది, మా అధినాయకుడికి ప్రాణహాని ఉంది, మా చాలా పోలీసుల యొక్క చర్యలు సరిపోవడం లేదు, ఇంకా మరింత భద్రత కట్టుబాట్లుగా చేయాలని మేము కోరిస్తున్నాము. అలాగే పోలీసులని 2014లో ఒక్క నిమిషం 2024 ప్లీజ్ ఒక్క నిమిషం. మళ్ళీ వస్తాం. చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ తీసుకుందాం సార్.